ధ్యానం అద్భుతంగా జరుగుతుంది. మేము ఈరోజు 3 గంటల ధ్యానం చేసామండి. తాళరావు మండలం కాకినాడ జిల్లాలో అరిడపూడిలో 3 గంటల ధ్యానం చేసాము. చాలా అద్భుతంగా మాకు ధ్యానం కూడింది. అద్భుతంగా మాకు ధ్యాన సాధన అయింది. ఈ అరిడపూడిలో ముందు 40 ధ్యానం చేసాము 2 గంటలు. అలాగే 11 రోజులు నేను కూడా పౌర్ణం చేశాను. అది కూడా అద్భుతంగా జరిగింది. ఇక్కడైతే ఏంటంటే ఇక్కడ జంతుబళ్ళు వేయడం జరుగుతుంది. ముక్కుబడి అనేసి జంతుబళ్ళు చేయడం జరుగుతుంది. అది చాలామంది తెలియక అమాయక జీవుల్ని వేయకూడదని తెలియక అది మొక్కుగా సాగుతుంది. దాన్ని మన పత్రిజీ గారు అంత శాకాహారమయం అవ్వాలని మనకి చెప్పారు కదా. ఇదంతా కూడా శాకాహారమయం అవ్వాలని, ఎటువంటి జంతువులు కూడా అది చేయకూడదని, అవి స్వేచ్ఛగా ఉండాలని మేము తెలుసుకున్నాము. అది ఇక్కడ అది జంతువులు జరగకూడదని, ఈ శాకాహారం అవ్వాలని తాళరావంతా ఈ మేడం గుడిలో శాకాహార మేడము అవ్వాలని, ఇక్కడ ఎలాగ మఠపాల మహాలక్ష్మి తల్లి ఉంది, ఆవిడకి శాకాహార మేడం ఆవిడ, అలాగే ఇక్కడ శాకాహార మేడం అవ్వాలని ఇక్కడ తాళరావు గ్రామంలో ఆ సంకల్పం. నాకైతే ఈ 3 గంటల ధ్యానం చేసిన తర్వాత నాకు అనుభవం వచ్చిందండి. అలా చేస్తున్నాను, సంకల్ప ధ్యానం చేస్తున్నప్పుడు నీ కోరిక నెరవేరుతుంది అని నా మనసు చెప్పింది. అది విశ్వానికి నేను అప్పచెప్పాను. నా కోరిక నెరవేరింది. అద్భుతం. తదాస్తు తదాస్తు తదాస్తు. అందరూ క్లాస్ కొట్టుకున్నామండి. ఇంత అద్భుతమైన ఈ స్థలానికి ఉదయదారులకి పంచిపోతానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ నెల వారికి కూడా తెలియజేస్తాను. జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి. जय हो पत्रिजी, जय हो पत्रिजी, जय हो पत्रिजी, जय हो पत्रिजी, जय मरणम तले, जय मरणम तले, जय मरणम तले, जय मरणम तले, जय मरणम तले. అంత ముందు నేను ఎప్పుడూ పత్రిజీ గారిని చూడలేదు. నిజంగా ఈ రోజు నేను ధ్యానంలో వచ్చిన తర్వాత ఆయన నా ఎదురు కూర్చోవడం, నన్ను గమనించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎన్నో జన్మలు పుణ్యపర్వతాలు. కానీ ప్రస్తుతానికి అయితే నాకున్న కంప్లైంట్ కూడా తగ్గిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే పత్రిజీ గురించి మరొకసారి సభ్యుడు వందనాలు తెలుపుకుంటూ, మా భాస్కర్ అయిన మా గురువు గారిని కూడా వందనాలు తెలుపుకుంటున్నాను. మేడం గారికి, మిగతా సభ్యులందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ.